హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు ఈజీగా టేస్టీగా చేసుకునే 2 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్గా చేసినవి కాకుండా ఇలా కొత్తగా ఒక్కసారి ట్రై చేయండి. రుచి చాలా బాగుంటుందండి. సాఫ్ట్గా స్పాంజీగా ఉండే ఇడ్లీలు, క్రిస్పీగా టేస్టీగా ఉండే దోశలండి. 2 తినేవాళ్ళు 4 తింటారు. అంత బాగుంటుందండి. హెల్తీగా బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్న వారికి ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చండి. ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లో లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా మనము పెసర్లతో ఇడ్లీలు ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లో 1 కప్పు పెసర్లు వేసుకోవాలండి. దీన్ని శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా శుభ్రంగా వాటర్ వేసి వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని ఒక 2 గంటలు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి. మార్నింగ్ లేవగానే మనం ఇలా నానబెట్టుకుంటే బ్రేక్ఫాస్ట్ టైం వరకు మనకు పెసర్లు బాగా నానుతాయండి. చూడండి, ఇలా నేను ఒక 2 గంటల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, బాగా మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం వంపేసి ముందుగా మనము మిక్సీ జార్ తీసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ పెసర్లను వేసుకోవాలండి. నానబెట్టుకున్న పెసర్లను వేసుకొని, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు దీంట్లో ఏ కప్పుతో అయితే మనము పెసర్లు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలండి. దొడ్డుగుండే రవ్వ తీసుకోవాలి, బన్సీ రవ్వ అంటారు. అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు తీసుకోవాలండి. తీయటి పెరుగైనా సరే ఇలా పెరుగు తీసుకోవాలండి. పెరుగు తీసుకున్న తర్వాత దీంట్లో వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని ఇడ్లీ పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలండి. పిండిని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక పచ్చిమిరపకాయని తుంచి వేసుకోవాలండి. అల్లం ముక్క వేసుకోవాలండి. ఒక చిన్న అల్లం ముక్క కట్ చేసుకొని వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంత బాగా రావండి ఇడ్లీలు అయితే. ఇలా బరకగా గ్రైండ్ చేసుకుంటే ఇడ్లీలు అనేవి స్పాంజీగా సాఫ్ట్గా వస్తాయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే నైట్ డిన్నర్లోకైనా ఇలా చేసుకోవచ్చండి. చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. ఇలా చేసి పెడితే పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటాయండి ఇడ్లీలు అనేవి. చాలా స్పాంజీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి. అంత సాఫ్ట్గా ఉంటాయి. వాటర్ కన్సిస్టెన్సీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఇడ్లీ పిండి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ ఇన్స్టెంట్గా చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ మనం ఫర్మెంటేషన్ అనేది చేయట్లేదు కాబట్టి ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి అప్పటికప్పుడు చేసుకునే ఇడ్లీలకు మనం ఇలా వంట సోడా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇడ్లీలు అనేవి స్పాంజీగా ఉంటాయి. మీరు కావాలంటే ఒక 6 గంటల పాటు పిండిని పులియపెట్టుకొనైనా ఇలా ఇడ్లీలు వేసుకోవచ్చండి. ఇక్కడ నేను వంట సోడా 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. ఈ వంట సోడా అనేది మంచిగా యాక్టివేట్ అవ్వడానికి 1/2 టీ స్పూన్ దాకా నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలండి. వేసుకోవడం వల్ల వంట సోడా మంచిగా యాక్టివ్ అయ్యి ఇడ్లీలు అయితే స్పాంజీగా వస్తాయండి. ఈ పిండితో మీరు పెసరట్టు కూడా వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల పిండి ఫ్లఫీగా చాలా బాగా వస్తుందండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి ఇడ్లీలకైతే. వీడియోలో చూపించిన విధంగా వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు చాలా పర్ఫెక్ట్గా ఇడ్లీలు వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని పక్కకు పెట్టేసి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకున్నానండి. దీనికి ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకోవాలి. ముందుగా నేను స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని వాటర్ వేసుకొని బాగా వేడి చేసుకున్నానండి. ఇప్పుడు ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ని దీంట్లో వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఎప్పుడు రెగ్యులర్గా చేసే ఇడ్లీలు కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా ఇడ్లీలు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీ పిండిని వేసుకోవాలండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసిన టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఇలా బ్యాటర్ మొత్తం వేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని మనం
ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలండి. ఈ ఇడ్లీలను మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. 13 నుంచి 15 నిమిషాలు పడుతుందండి. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మంట నుంచి ఇడ్లీలను ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను ఒక 13 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇడ్లీలు మనకి ఇలా చేతికి తడి తగలలేదంటే వేలికి ఇడ్లీలు బాగా ఉడికినట్టండి. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఒక నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి దించుకున్న తర్వాత ఒక నిమిషం ఉంచిన తర్వాత ఇడ్లీలను కాస్త చల్లారిన తర్వాత ఇలా మనము స్పూన్ని వాటర్లో డిప్ చేసుకొని ఇడ్లీలు తీస్తే చాలా బాగా వస్తాయండి. అదే వేడి మీద తీస్తే మనకు ఇడ్లీలు అనేవి విరిగిపోతాయండి. చూడండి ఎంత స్పాంజీగా చాలా సాఫ్ట్గా వచ్చినాయండి. ఇప్పుడు ఈ ఇడ్లీని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. ఇలా హెల్తీగా ఇడ్లీలు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలు పెద్దలు కూడా ఇలా చేసి పెడితే చక్కగా చాలా ఇష్టంగా తింటారండి. హెల్తీగా చేసుకునే ఇడ్లీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. మన సెకండ్ రెసిపీ వచ్చి పెసరట్టును ఇన్స్టెంట్గా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో అన్ని కొలతలు ఒక దాంతోనే తీసుకోవాలండి. ఇక్కడ నేను 2 కప్పుల పెసర్లు తీసుకుంటున్నానండి. అన్ని కొలతలు ఒక దాంతోనే తీసుకుంటే మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. 2 కప్పుల పెసర్లు తీసుకున్న తర్వాత అదే కప్పుతో ఇక్కడ నేను బ్రౌన్ రైస్ 1 కప్పు తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే దీంట్లో రేషన్ రైస్ అయినా వేసుకోవచ్చు. దాని ప్లేస్లో 1/2 కప్పు దాకా మినపగుళ్ళు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత శుభ్రంగా ఒక 3 నుంచి 4 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. హెల్త్కి చాలా మంచిదండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని 1 గంట నానబెట్టుకుంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి. మార్నింగ్ లేవగానే మనం ఇలా నానబెట్టుకుంటే టిఫిన్ టైం వరకు మనకు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి. ఇక నేను 1 గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పులు బియ్యం అవన్నీ కూడా బాగా నానాయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ పప్పుల్ని బియ్యంని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక పచ్చిమిరపకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. 1 ఇంచ్ అల్లం వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగా వస్తుందండి పెసరట్టుకైతే. ఇప్పుడు దీంట్లో మనము 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకొని పిండిని మరీ పల్చగా చేసుకోవద్దండి. దోశ బ్యాటర్ లాగా చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి మనకు పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనంని బాగా వేడి చేసుకున్న తర్వాత దీనిపైన వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకొని వేసుకోవడం వల్ల మనకు దోశ అనేది ఇలా ప్యాన్కి అతుక్కోదండి. ఇంకా దోశ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు తుడుచుకున్న తర్వాత మనం దోశ వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచి దోశ బ్యాటర్ని వేసుకోవాలండి. 2 గరిటెలు పిండి వేసుకొని మీకు వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటాయండి. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇష్టం లేని వాళ్ళైతే ఆనియన్ వేయకపోయినా పర్వాలేదండి. నేనైతే ఇక్కడ ఆనియన్ వేసుకుంటున్నాను. ఇలా ఆనియన్ వేసుకొని ఎర్రకారం కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే పిల్లలకు చేస్తున్నాను కాబట్టి దీంట్లో ఎర్రకారం వేయట్లేదండి. ఇలా ఆనియన్ వేసుకొని మంచిగా క్రిస్పీగా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి అన్ని వైపుల్లో తిప్పుతూ. ఇప్పుడు దీనిపైన ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. చాలా తక్కువ ఆయిల్తో కూడా మనం ఈ బ్రేక్ఫాస్ట్ని చేసుకోవచ్చండి. ఇలా అన్ని వైపుల్లో తిప్పుతూ మంచిగా కాలిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు రెగ్యులర్గా చేసే దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా చేసుకుంటే పిండి మీరు ఇలా రెడీ చేసుకుంటే వారంలో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు వేసుకోవచ్చండి. పిండి రుబ్బి పెట్టుకుంటే. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా క్రిస్పీగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా ప్రతిసారి మనం దోశ వేసేటప్పుడు వాటర్తో తుడుచుకున్న తర్వాతనే దోశలు వేసుకోవాలండి. ఇప్పుడు పిండిని పల్చగా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ దీనిపైనుంచి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా అన్ని వైపులో కాలిన తర్వాత ఆయిల్ వేసుకొని ఫోల్డ్ చేసుకొని
ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పిండితో 1 by 1 దోశలు వేసుకోవాలండి. చాలా చక్కగా వస్తాయండి. ఈ దోశ ప్యాన్ గురించి చాలా మంది అడుగుతున్నారండి. నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. లింక్ ఇస్తే క్లిక్ చేస్తే మీకు అక్కడ నుంచి బై చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి. ఇలా చేసి పెడితే హెల్దీగా పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఎర్ర కారంతో సర్వ్ చేస్తున్నాను. కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు కావాలంటే ఉప్మా వేసి పెసరట్టు కూడా వేసుకోవచ్చండి. అలా అయినా కూడా సూపర్గా ఉంటుంది. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే ఈ పెసరట్టు హోటల్ స్టైల్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ ఎర్రకారంతో పెట్టుకొని తింటే రుచి అయితే సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి మీరు రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి కంపల్సరీగా, అంత టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.